ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. రాజకీయాల్లో విలక్షణమైన వ్యక్తి చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ శివప్రసాద్. సినీ రంగం నుంచి వచ్చిన ఆయన రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. చిత్తూరు నుంచి మరోసారి పార్లమెంట్కు పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఆయన ఇద్దరు అల్లుల దృష్టి కూడా రాజకీయాలపై పడింది. షార్ట్ ఫిల్మ్స్ తో బిజీగా ఉండే వారిద్దరూ మామలాగే రాజకీయాల్లో సక్సెస్ కావాలని ఉబలాట పడుతున్నారు. ఆసక్తి కలిగిస్తున్న ఆ మామ అల్లుల వ్యవహారంపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. డాక్టర్ ఎన్ శివప్రసాద్ పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. 5 ఏళ్లుగా జాతీయ మీడియాను విశేషంగా ఆకర్షించారాయన. రాష్ట్ర విభజనకు ముందు నుంచి నిన్న మొన్నటి వరకు పార్లమెంటు వద్ద వినూత్న నిరసనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తూనే సినిమాల్లో చిన్నపాటి వేషాలు వేసేవారు. అటువంటి శివప్రసాద్ను నాడు చంద్రబాబు ఎమ్మెల్యే చేశారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున చిత్తూరు జిల్లాలోని రిజర్వ్ నియోజకవర్గం సత్యవేడు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతకాలం సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా తిరిగి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు చిత్తూరు పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో, ఆ తర్వాత మోడీ తీరుపై రకరకాల వేషాలతో శివప్రసాద్ చేపట్టిన నిరసనలు అందరికీ గుర్తుండిపోయాయి. ఆరోగ్యం సహకరించకపోయినా వచ్చే ఎన్నికల్లోనూ చిత్తూరు పార్లమెంటు నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న అసలు విషయానికి వస్తే శివప్రసాద్కు కుమారులు లేరు. ఉన్నదల్లా 2 కుమార్తెలు. అల్లుళ్ళు ఇద్దరికీ నటనంటే పిచ్చి. సొంతంగా షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ తమలోని కళాకారులను సంతృప్తి పరుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి దృష్టి రాజకీయాలపై పడింది. పెద్దల్లుడి పేరు వేణు, రెండో అల్లుడు నరసింహప్రసాద్. ఇద్దరూ సొంతంగా సినీ బ్యానర్లు పెట్టుకుని ఆ బ్యానర్ కింద షార్ట్ ఫిల్మ్లు తీస్తూ ఉంటారు. ఇతనే శివప్రసాద్ పెద్దల్లుడు వేణు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అప్పుడప్పుడు ఇలా షార్ట్ ఫిల్మ్లలో హీరోయిజం చూపుతూ ఉంటారు. మామకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న వేణు కన్ను ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గంపై పడింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్యను తప్పిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈతను టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానికులతో సంబంధాలు నెరపుతున్నారు. నిజానికి సత్యవేడు నియోజకవర్గంతో శివప్రసాద్ కుటుంబానికి మొదటి నుంచి సాన్నిహిత్యం ఉంది. శివప్రసాద్ రాజకీయ అరంగేట్రం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. 1999 ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన ఆయన 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి అక్కడ మామకు ఉన్న సంబంధాలను వేణు కొనసాగిస్తున్నారు. అవకాశం లభిస్తే సత్యవేడు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఈతని పేరు నరసింహప్రసాద్. శివప్రసాద్ చిన్నల్లుడు. తిరుపతిలో షార్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. నటన అంటే మక్కువ చూపే ప్రసాద్ చాలా షార్ట్ ఫిల్మ్లు తీశారు. ఈయన మనసు కూడా ఇప్పుడు రాజకీయాల వైపు లాగుతోంది. ఇతని కన్ను కడప జిల్లాలోని రిజర్వ్ నియోజకవర్గమైన రైల్వే కోడూరుపై పడింది. 2 నెలలుగా నరసింహ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈయన స్వగ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. తండ్రి కడప జిల్లా వైద్యాధికారిగా కూడా పనిచేశారు. కోడూరు చుట్టుపక్కల అనేక గ్రామాల్లో ఈ కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అవకాశం దొరికితే ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు నరసింహప్రసాద్ ఉవ్విళ్లూరుతున్నారు. అల్లుళ్లంటే శివప్రసాద్కు ఎంతో మక్కువ. అయితే వీరి రాజకీయ ప్రవేశంపై శివప్రసాద్ ఇప్పటి వరకు ఎక్కడా నోరు మెదిపింది లేదు. వీరి టికెట్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసింది లేదు. అదే సమయంలో రాజకీయాలు వద్దు అని వారిని వారించింది లేదు. అల్లుళ్ళిద్దరూ సమర్థులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అర్హులే అని సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు కూడా చేసినట్లు సమాచారం. నిజానికి చిత్తూరు పార్లమెంటు సీటు మరోసారి శివప్రసాద్కు ఖరారు చేయడంపై ఇంకా కొంత సందిగ్ధత ఉంది. శివప్రసాద్ ధీమాగా ఉన్నా అధినేత మనసులో ఏముందో అన్న సంశయం ఆయన్ని వెంటాడుతోంది. దళితులకు ప్రభుత్వంలో సరైన గుర్తింపు లభించడం లేదంటూ కొంతకాలం క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ దుమారం త్వరగానే సద్దుమణిగినా దాని తాలూకు సెగ మాత్రం ఇంకా ఆయన్ని వెంటాడుతూనే ఉంది. ఈ గందరగోళం నడుమ తన సీటు ఖరారు చేసుకోవడంతో పాటు అల్లుళ్ళిద్దరినీ సంతృప్తిపరచడం శివప్రసాద్కు కత్తిమీద సాములా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.